ప్రియమైన వారలారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఇవాళ మనం చదువుకున్న వాక్య భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకున్నాం. ఈ సంవత్సరం మన ధ్యానాంశం ఏమిటి? జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందము. మూలవాక్యం ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో నుంచి దేవుడు మూలవాక్యం ద్వారా నువ్వు ఏ స్థితిలో ఒకప్పుడు ఉన్నావో ఇప్పుడు ఏ స్థితికి పడిపోయావు దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొంది మొదట ఎలా ఉన్నావో మరలా అలా మారు, లేకపోతే నేను దీపస్తంభాన్ని నీ దగ్గర నుంచి తీసేస్తాను, నువ్వు సంఘంగా ఉండకుండా పాడైపోతావు అని హెచ్చరించడాన్ని మనం చూసి మన జీవితంలో లేకపోతే మన సంఘంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, మనం మారు మనస్సు పొందాల్సిన కొన్ని విషయాలని ఈ సంవత్సరం మనం నేర్చుకుంటూ ఉన్నాం. చాలా విషయాలు ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉండగా గడిచిన 2 వారాలుగా మనము విధేయత చూపించడంలో, లోబడి ఉండడంలో మనం మారు మనసు పొందాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మొదటి వారంలో మనం కుటుంబంలో విధేయత, భార్య తన భర్తకి ఎలా విధేయత చూపించాలి, ఎందుకు విధేయత చూపించాలి, ఈ విషయాల్ని మనం ధ్యానించుకున్నాం. ప్రియులరా, నేను ఒక మాటని ఈ స్థలంలో నుంచి దైవజనుడిగా చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అదేంటంటే, ఇక్కడ నిలబడుకున్న తర్వాత దేవుని వాక్యమే తప్ప దేవుని యొక్క ఆలోచనను ప్రకటించడమే తప్ప అనవసరంగా దేవుడు ఒక్క పొల్లైనను పలికించడనేది నా విశ్వాసం. ఎందుకంటే నేను చాలా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడతాను వర్తమానాన్ని బోధించడానికి. ఎన్నో సంఘటనలు నా చుట్టూ జరుగుతూ ఉంటాయి దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు. సాధారణంగా ఏం జరుగుతుందంటే, నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నా చుట్టూ జరుగుతున్న ఎన్నో విషయాలు అవి చెప్పడానికి బలవంత పెడుతూ ఉంటాయి, వీటిని గద్దించు, వీటిని ఖండించు అని. కానీ దేవుడు వేరే మాట్లాడాలనుకుంటున్నప్పుడు నా ఆలోచనలని దగ్గరికి రానివ్వకుండా నా భావోద్వేగాలన్నిటినీ పక్కన పెట్టి ఇక్కడ నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అందుకనే మీరు ప్రార్థించేటప్పుడు కూడా నేను అలాగే ప్రార్థన చేస్తాను. నా ప్రాణము, ఆత్మ, శరీరం అన్నీ మీ కంట్రోల్లో ఉండి ఏది మాట్లాడాలో అది మాత్రమే బయటికి రావాలని ప్రార్థిస్తాను. అది నేను అనాలోచితంగా చేయను, ఆ ప్రార్థన హృదయపూర్వకంగా చేస్తాను. కనుక ఇక్కడి నుంచి ప్రకటించబడుతున్నటువంటి వాక్యం ఎవరినో ఉద్దేశించి ప్రకటించడం లేదు. దేవుడు మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడాలనుకుంటే దాన్ని నేను ఆపజాలను. హల్లెలూయా. చాలాసార్లు నాకు తెలీదు, నేను మాట్లాడిన తర్వాత అనేక మంది తమ గృహాల్లోనికి వెళ్ళి ఈరోజు పాస్టర్ గారు మా గురించి మాట్లాడారు అని అనుకున్నటువంటి సందర్భాలు. వాక్యం అయిపోయిన తర్వాత యవనస్తులు నా దగ్గరికి వచ్చి, సార్ ఈ విషయం మీకు ఎవరు చెప్పారు అని అడిగిన సందర్భాలు. ఏ విషయం అని నేను అడిగితే, సరే పలానా విషయం మీకు తెలుసు అనుకుని దాన్ని వాక్యంలో చెప్పారని మేము అనుకుంటున్నామంటే, ఇప్పుడు మీరు చెప్తుంటే తెలుస్తుంది నాకు అని అంటాను. అది దేవుని నడిపింపు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని వాక్యం ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నప్పుడు నాతో మాట్లాడుతుంది, మీతో కూడా మాట్లాడుతుంది. మనం వచ్చేది ఎందుకు? దేవుడు మనతో ఏం మాట్లాడాలో దాన్ని విని నేర్చుకొని
తప్పులుంటే సరిదిద్దుకొని ఆత్మీయ జీవితంలో ముందుకెళ్ళడానికి. పాటలు పాడుకోవడానికైతే ఇంటికాడ పాడుకోవచ్చు మనం. ఈ రోజుల్లో ఎక్కడైనా కూడా మనం కూర్చొని ఉండొచ్చు. రెండు విషయాలు ప్రాముఖ్యమైనవి. ఒకటి, దేవుని సంఘంలో విశ్వాసులతో సహవాసం కలిగి బ్రతకడానికి. రెండవది, మన సంఘం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాక్యాన్ని వినడానికి. ఇవి రెండు మనము కూడుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం. కనుక వాక్యము ప్రత్యేకించి ఒకరిని ఉద్దేశించి ప్రకటించడం అనేది మన మందిరంలో ఇప్పటి వరకు జరగలేదు. ఒకవేళ మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడినట్లు మీకు అనిపించుంటుంటే అది దేవుని యొక్క ప్రేరేపణ తప్ప నాకు తెలిసి మాట్లాడింది కాదు. దీన్ని ముందు జ్ఞాపకం పెట్టుకోవాల్సిందిగా నేను మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే కుటుంబ విషయాలు మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలామంది అనుకుంటుంటారు, మా ఇంట్లో విషయాలు ఎవరు చెప్పారు పాస్టర్కి, ఆయన అట్లే మాట్లాడుతున్నాడు, ఎవరో చెప్పేశారు అని అనుకునేటువంటి సందర్భాలు ఉన్నాయి. పెనుబర్తిలో అయితే పక్కింటికి వెళ్ళిపోయి, అక్క నువ్వు చెప్పిన మా సంగతి పాస్టర్కే అని గొడవలు వేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తర్వాత వచ్చి మందిరంలో కూర్చొని, సార్ మీకు ఎవరు చెప్పారు సార్, అది కాదు సార్ ఇది కాదు సార్ అంటే, నువ్వేం చెప్తున్నావమ్మా అంటే, సార్ ఇటు జరిగింది అందుకని మీకు ఎవరన్నా చెప్పారేమోనని, నాకెవరు చెప్పలేదు, దేవుడు మాట్లాడిచ్చాడు, నాకు ఆ విషయాలు ఏం తెలియదు, నువ్వు చెప్తే తెలుస్తుంది అంటాను నేను. ప్రియులరా, ఇది దేవుని నడిపింపు, అంతకు మించి మరేమీ కాదు. రెండవ అంశం మనం నేర్చుకునేది విధేయతలో పిల్లలు తల్లిదండ్రులకి ఎలా లోబడి ఉండాలి, ఎందుకు లోబడి ఉండాలి అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. ఒకటి, భార్య తన భర్తకి ఎలా లోబడి ఉండాలి, ఎందుకు లోబడి ఉండాలి. రెండవది, పిల్లలు తల్లిదండ్రులకి ఎలా లోబడి ఉండాలి, ఎందుకు లోబడి ఉండాలి. పిల్లలు లోబడకుండా పోవడానికి కారణాలు ఏంటి అని మనం కొన్ని విషయాలని చూసాం, గత వారంలో నేర్చుకున్నాం. బహుశా నేను ధ్యానించినటువంటి విషయాలన్నీ కూడా వాస్తవికమైనటువంటి విషయాలని ధ్యానం చేస్తున్నప్పుడు నాకు అనిపించింది. మరలా ఆలోచించాను వాటి గురించి, కరెక్టేనా, ఇలా చెప్పొచ్చా. కానీ వాస్తవికంగా అవన్నీ కూడా దేవుని ప్రేరేపణ చేత ఏర్పరచబడినటువంటి విషయాలు. ఇక ఈ వారం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరొక అంశం, ఎవరికి విధేయులమై ఉండాలి అని అంటే, వాక్యంలో మనం చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను వాళ్ళు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వాళ్ళ మాట విని వారికి లోబడి ఉండుడి. ఇది ప్రాముఖ్యమైన అంశం. భార్య భర్తకు లోబడితే ఆ భార్య ఆశీర్వదించబడుతుంది. పిల్లలు తల్లిదండ్రులకు లోబడితే పిల్లలు ఆశీర్వదించబడతారు. అదే కదా వాక్యంలో చూసాం, నీవు దేవుడు నీకు అనుగ్రహించుచున్న దేశంలో దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించు. పిల్లలకి ఆశీర్వాదం ఎప్పుడు కలుగుతుందంటే, తల్లిదండ్రులకి విధేయత చూపించి వాళ్ళని గౌరవించినప్పుడు పిల్లలకి ఆశీర్వాదం. భార్యకి ఆశీర్వాదం ఎప్పుడు దొరుకుతుందంటే, తన భర్తను గౌరవించి ప్రేమించి లోబడినప్పుడు ఆశీర్వాదం కలుగుతుంది. అందుకనే పెళ్లినాటి ప్రమాణాల్లో అతి ముఖ్యమైనటువంటి ప్రమాణం, పెళ్లి ప్రమాణాలు ఎంతమందికి జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు. ఆ ప్రమాణాల్లో పెళ్లి కొడుకు చెప్పే ప్రమాణానికి పెళ్లి కూతురు చెప్పే ప్రమాణానికి ఒక పదం తేడా ఉంటుంది. అది చాలామంది గమనించుకోరు. గమనించడనే పెళ్లి చేయించే పాస్టర్ 3 సార్లు చెప్పిస్తాడు, ఏమని, నీకు లోబడి నీకు లోబడి నీకు లోబడి. ఎందుకంటే అన్నిసార్లు చెప్తే కానీ రిజిస్టర్ అవ్వదని మనసులో అన్ని మళ్ళా చెప్పిస్తారు. విధేయత చూపించడం
ఆశీర్వాదానికి కారణం. అలాగే సంఘము దైవజనునికి విధేయత చూపించినప్పుడు సంఘము ఆశీర్వదించబడుతుంది. హల్లెలూయా. సంఘము దైవజనుడికి విధేయత చూపించినప్పుడు సంఘము ఆశీర్వదించబడుతుంది. ఇవాళ మనం నేర్చుకుంటున్నటువంటి ఈ ధ్యానములో అసలు సంఘము దైవజనుడికి ఎందుకు విధేయత చూపించాలి? ఒకవేళ మనము దైవజనుడికి ఏ విషయంలో విధేయత చూపించలేకపోతూ ఉన్నాం, అందుకు కారణాలు ఏంటి? వీటిని గురించి కొన్ని అంశాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం రాబోతున్నటువంటి రోజుల్లో. ఎందుకంటే ఇది చాలా అవసరమైనటువంటి వర్తమానం. మన సంఘానికే కాదు, ప్రస్తుతం కాలంలో ఉండబడినటువంటి అన్ని సంఘాలలో కూడా అవసరమైనటువంటి వర్తమానం. అది కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు. కానీ దేవుడు నేర్పిస్తున్నటువంటి అతి ప్రాముఖ్యమైన పాఠం ఇది. అదేంటంటే సంఘము దైవజనునికి విధేయత చూపించాలి. అలా విధేయత చూపించకపోతే ఆ సంఘము క్షేమాభివృద్ధిని పొందేటువంటి అవకాశము లేదు అని దేవుని వాక్యంలో మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ వారంలో దైవజనుడికి సంఘానికి మధ్యలో ఎట్లాంటి అవినాభావ సంబంధం ఉండాలి, వాళ్ళు ఎలా ఒకరితో ఒకరు పెనవేయబడి ఉండాలి, ఎలాంటి అనుబంధం సంఘానికి దైవజనునికి మధ్యలో ఉండాలి అనే విషయాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం. సమయాన్ని బట్టి, సమయానుకూలతను బట్టి ముందుకెళ్దాం. ఎందుకంటే అన్ని విషయాలు ఒకేసారి మనసులోనికి చొప్పించేయడం నా ఉద్దేశం కాదు. నేర్పిస్తున్నటువంటి ఒక విషయాన్నైనా కూలంకషంగా నేర్చుకుంటే అది మనకు ఆశీర్వాదంగా ఉంటుందని నేను నమ్ముతాను. కనుక ఇవాళ మనము ఈ విషయంలో ఎంత దూరం వెళ్ళి నేర్చుకోగలమో అంత దూరం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క గ్రంథంలో దైవజనుడు, విశ్వాసులు వీరిద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక చిన్న వ్యత్యాసాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. పాత నిబంధన గ్రంథ కాలం నుంచి కొత్త నిబంధన గ్రంథ కాలం వరకు దైవజనుడికి, సంఘానికి లేకపోతే సమాజానికి మధ్యలో ఉండాల్సినటువంటి అనుబంధాన్ని దేవుని వాక్యం ఎలా నిర్వచిస్తూ వచ్చింది అనే విషయాన్ని ఇవాళ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇవాళ భాగంలో దీని వరకు మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. ఆ తర్వాత సంఘము దైవజనుని మధ్యలో అనుబంధము ఎలా స్థిరపరచబడాలి అనే విషయాన్ని నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. పాత నిబంధన గ్రంథ కాలంలో దైవజనులు అనగా ముగ్గురిని దైవజనులు లేదా నాయకులు అని పిలిచేవాడు. ముగ్గురిని. మొదటిది రాజులు లేదా అధిపతులు. వీళ్ళని దైవజనులు అని పిలిచేవాడు. రాజులు లేదా అధిపతులు. ఎందుకు ఈ పదం చెప్తున్నానంటే, రాజులు అనేటువంటి వాళ్ళు ఇశ్రాయేలీయుల యొక్క జీవితాల్లోనికి సౌలు అనే వ్యక్తి కాలం నుంచి ప్రవేశించారు. అంతకుముందు ఇశ్రాయేలీయులకి రాజు లేడు. అంతకుముందు ఇశ్రాయేలీయులకి ఎవరు లేరు? రాజు లేడు. మీరు న్యాయాధిపతుల గ్రంథం చదివితే అక్కడ ఒక మాట రాయబడి ఉంటుంది. అదేంటంటే, ఆ కాలమందు ఇశ్రాయేలీయులకు రాజు లేడు గనక అందరూ తమ ఇష్టము వచ్చినట్లు ప్రవర్తించుచుండిరి అని రాస్తారు. చదువుదామా ఒకసారి ఆ మాటని? న్యాయాధిపతుల గ్రంథము, యెహోషువ గ్రంథం అయిపోయిన తర్వాత న్యాయాధిపతుల గ్రంథం, రూతు గ్రంథానికి ముందు ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథం చివరి అధ్యాయంలోనికి వెళ్దాం. ఆ చివరి అధ్యాయంలో ఈ మాటను చూస్తాం. చివరి వచనంలో, ఆ దినములలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు, ప్రతివాడు తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచు వచ్చాం. రాజులు అనేటువంటి వాళ్ళు సౌలు కాలంలో ఉన్నారు. సౌలు కాలానికి ముందున్నటువంటి కాలంలో రాజులు లేరు ఇశ్రాయేలు ప్రజలకు. అంతకుముందు ఎవరు ఉన్నారు వాళ్ళతో అంటే నాయకులు, అధికారులు ఉన్నారు. మోషే
రాజు కాదు, నాయకుడు. యెహోషువ రాజు కాదు, నాయకుడు. న్యాయాధిపతులు చాలామంది ఉన్నారు. సంసోను, యెఫ్తా, సమూయేలు. వీళ్ళందరూ రాజులు కాదు, నాయకులు. వీళ్ళందరూ రాజులు కాదు, నాయకులు. అందుకని నేను ఆ పదాన్ని ఉపయోగించాను, రాజులు, నాయకులు. వీళ్ళు మొదటి వరుసలో ఉంటారు. రెండవది ప్రవక్తలు. ప్రవక్తలంటే దేవుని వాక్యమును చెప్పేవాళ్ళు. నేను ఇక్కడ నిలబడి చేస్తున్నటువంటి పని ప్రవచించడం అనేటువంటి పదానికి రెండు అర్థాలు ఉన్నాయి. ఒకటి, దేవుని పక్షముగా నిలబడి మాట్లాడడం, దేవుడు చెప్పిన దాన్ని చెప్పడం. ప్రవక్త అంటే దేవుని యొక్క నోటి బూర. ఇప్పుడు నేను మాట్లాడుతుంటే ఈ మైక్ ఎలాగైతే నేను చెప్పిన దాన్ని మీకు వినిపింపజేస్తుందో, అలాగే దేవుడు చెప్పిన దాన్ని మనుషులకి చెప్పేవాడిని ప్రవక్త అంటారు. ఈ ప్రవక్త చెప్పేటువంటి మాటల్లో రెండు విషయాలు దాగుంటాయి. మొదటిది, మన జీవితంలో ప్రస్తుతం జరుగుతున్న విషయాలను గురించి మాట్లాడుతాడు. రెండవది, జరగబోతున్న విషయాలను గురించి మాట్లాడుతాడు. మనం ఎక్కువగా ప్రవక్తలంటే జరగబోయేదాన్ని చెప్పేవాడు ప్రవక్త అని అనుకుంటాం. కాదు, దేవుని మాటను చెప్పేవాడు ప్రవక్త. దేవుడు నిన్న జరిగింది చెప్పమంటే నిన్న జరిగింది చెప్తాడు, ఇవాళ జరుగుతున్నది చెప్పమంటే ఇవాళ జరుగుతున్నది చెప్తాడు, రేపు జరగబోయేది ఏంటో చెప్పాలి వాళ్ళకి అంటే రేపు జరగబోయేది చెప్తాడు. ప్రవక్త అంటే దేవుని చెప్పిన మాటని చెప్పేవాడు అని అర్థం. ఇతను ప్రజలకి ఇతనికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉంటుంది. ఇక మూడవ వాడు యాజకుడు. ఈ యాజకుడు ప్రజల పక్షముగా దేవుని దగ్గరికి వెళ్ళేవాడు యాజకుడు. గుర్తుపెట్టుకోండి, దేవుని పక్షముగా ప్రజల దగ్గరికి వచ్చేవాడు ప్రవక్త, ప్రజల పక్షంగా దేవుడి దగ్గరికి వెళ్ళేవాడు యాజకుడు. ప్రారంభంలో చెప్పాను, ఐక్యతను గురించి చెప్పేటప్పుడు 133వ కీర్తన మనమందరం నేర్చుకున్నాం. అందులో అహరోను యాజకుడు ఎలా ఉన్నాడో, ఆయన వస్త్రధారణ ఏంటి, ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, ఆ బట్టలకు ఉండేటువంటి గుర్తింపు ఏంటి అనే విషయాలని మనం నేర్చుకున్నాం. యాజకుడు ఏ ప్రజల పక్షముగా అయితే దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నాడో వాళ్ళ భారాన్ని తన భుజం మీద తన గుండెల్లోనూ మోసుకుంటూ దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడని వాక్యంలో మనము చూసాం. అందువల్ల యాజకునికి సంఘానికి లేకపోతే సమాజానికి మధ్యలో ఒక అవినాభావ సంబంధము ఉంటుంది. ఇవి మూడు కూడా దేవుడు ఏర్పరిచినటువంటి ప్రత్యేకమైన పరిచర్యలు. వీళ్ళు దేవుని కొరకు ప్రజల కొరకు పనిచేసేటువంటి వాళ్ళు, దేవుని కొరకు ప్రజల కొరకు పనిచేసేటువంటి వాళ్ళు. కాబట్టి వాక్యములు అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పజెప్పవలసిన వాళ్ళ వలె ఉన్నారు కనుక వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము. కాబట్టి దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వాళ్ళ మాట విని వాళ్లకు లోబడి ఉండండి అని అంట. ఇవి మూడు పరిచర్యలు చెప్పాను కదా, అధికారులు, రాజులు, ప్రవక్తలు, తర్వాత యాజకులు. ఈ మూడు కూడా దేవుడు ప్రజలకి దేవునికి మధ్యలో అనుసంధానకర్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు. హల్లెలూయా. వీళ్ళు ముగ్గురు ఎవరంటే దేవునికి ప్రజలకి మధ్యలో అనుసంధానకర్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు అర్థమైందా? రాజులకి కానీ ప్రవక్తలకు కానీ యాజకులకు కానీ దేవుడు అధికారం ఇచ్చి వాళ్ళని ప్రజలకి తనకి మధ్యలో అనుసంధానకర్తలుగా ఏర్పాటు చేసుకున్నారు కనుక వాళ్ళకి మనము విధేయులమై ఉండాలి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది.
అంతేకాదు పాత నిబంధన గ్రంథంలో ఈ ముగ్గురిని అభిషేకించేవాళ్ళు. ఈ ముగ్గురిని ఏం చేసేవాళ్ళు అంట? అభిషేకించేవాళ్ళు. రాజులని అభిషేకించేవాళ్ళు, ప్రవక్తలని అభిషేకించేవాళ్ళు, యాజకులని అభిషేకించేవాళ్ళు. మనకు తెలుసు ప్రవక్త అయినటువంటి సమూయేలు సౌలు రాజుని అభిషేకించాడు, దావీదు రాజుని అభిషేకించాడు, మనకు తెలుసు. తర్వాత ఏలియా అనే ప్రవక్త తన తర్వాత సేవకుడిగా ప్రవచనము అనేటువంటి పరిచరణ చేయడానికి ఎలీషాను అభిషేకించాడు, మనం చూసాం. అట్లాగే మోషే తన అన్న అయినటువంటి అహరోనుని యాజకుడిగా అభిషేకించాడు. యాజకుడైన అహరోను చనిపోతున్నప్పుడు తన కుమారుడైనటువంటి ఎలియాజరుని అభిషేకించాడు. ఇవి 3 అభిషేక పరిచర్యలు. హల్లెలూయా. ఇవి 3 ఏంటంట? అభిషేక పరిచర్యలు. ఇవన్నీ ఎందుకు మనకు అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. తల్లిదండ్రుల యొక్క విలువ తెలిసినప్పుడు గౌరవించడం మనకు సహజమైనటువంటి క్రమంగా మారిపోతుంది. భర్త యొక్క విలువ తెలిసినప్పుడు గౌరవించడం అనేటువంటిది మనకు సహజమైనటువంటి ప్రక్రియగా మారిపోతుంది. భర్తను గౌరవించడం లేదంటే భర్త విలువ తెలియదని అర్థం. తల్లిదండ్రులను గౌరవించడం లేదంటే వాళ్ళకి తల్లిదండ్రుల విలువ తెలియడం లేదని అర్థం. అలాగే దైవజనుడిని గౌరవించడం లేదంటే దైవజనుని యొక్క విలువ తెలియదని అర్థం. ఇప్పుడు దైవజనుడు ఎందుకు ఏర్పరచబడ్డాడో మనం తెలుసుకుంటే అతన్ని ఏ మేరకు మనము లోబడాలో, విధేయత చూపించాలో, గౌరవించాలో మనకు అర్థమవుతుంది. సహజంగానే మనము విధేయతని చూపించడానికి అలవాటు పడతాం. కనుకనే ముందు దైవజనునికి మనకు మధ్యలో ఉన్నటువంటి అనుబంధం ఏమిటి, దైవజనునికి దేవునికి మధ్యలో ఉండే అనుబంధం ఏమిటి, అసలు మా మీద దైవజనుని యొక్క పెత్తనము అధికారము ఎందుకున్నాయి అనే విషయం మనకు అర్థమైతే వాళ్ళకి మనం ఎంత లోబడి ఉండాలో, ఏ మేరకు వారిని గౌరవించాలో మనకు సహజంగా అర్థమైపోతుంది. కనుక ఈ విషయాలు ముందుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, ఇవి 3 అభిషేక పరిచర్యలు. ఏమిటివి? అభిషేక పరిచర్యలు ఏంటి చెప్పండి? రాజులు, నోరు లేని వాళ్ళందరూ గమ్ముగా నోరు మూసుకొని ఉండండి. నోరున్న వాళ్ళందరూ చెప్పండి. మన సంఘంలో ఎవరికి నోరు లేవా? చెప్పండి. మొదట మొదటిది రాజులు, రెండవది ప్రవక్తలు, మూడవది యాజకులు. ఇవి 3టిని అభిషేక పరిచర్యలు అంటారు. ఎందుకంటే దేవుడు వారిని అభిషేకించాడు. ఈ మాట చెప్తున్నప్పుడు చాలామందికి సందేహం, అసలు ఈ అభిషేకం అంటే ఏంటి కదా? అది తెలుసుకుంటేనే దాని వాల్యూ ఏంటో మనకు అర్థమవుతుంది. అసలు ఈ అభిషేకం అంటే ఏంటి? చాలామంది చెప్తుంటారు, పలానా ఆయన్ని పాస్టర్గా అభిషేకించారు అని చెప్తుంటారు. కొంతమంది పేర్లే పెట్టేసుకుంటారు అభిషేక్ అని కదా. ఏంటి అభిషేకించడం అంటే? అర్థం ఏంటి? ఏం జరుగుతుంది అభిషేకించేటప్పుడు? ముందు దాని గురించి కొద్ది విషయాలు నేర్చుకున్న తర్వాత మనము ఈ అభిషేక పరిచర్యల యొక్క విలువ ఏంటో మనకు అర్థమవుతుంది దానివల్ల. అందుకని అభిషేకం అంటే ఏంటి దాని గురించి కొద్ది నిమిషాలు మనం వాక్యంలో ధ్యానం చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అభిషేకం అంటే ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు సపరేట్ చేసేది, దాన్నే అభిషేకం అంటారు. ఎవరన్నా ఒక వ్యక్తిని ఒక ప్రత్యేకమైన పని కొరకు సపరేట్ చేస్తే దాన్ని ఏమంటారు? అభిషేకించడం అని అంటారు. ప్రత్యేకమైనటువంటి పనులు ఏముంటాయి? ఎందుకు అభిషేకిస్తారు అని అంటే,
ఇంకొక పదం కూడా వాడొచ్చు దానికి, ప్రతిష్ఠించడము అన్నారు. అంటే దాని కొరకు ఇంక మరొక దాని కొరకు కాదు అన్నట్లుగా పెట్టడం. ఉదాహరణకి ఇక్కడ మనకు కొన్ని పాత్రలు ఉన్నాయి టేబుల్ మీద. ఈ పాత్రలు దేనికి వాడుతున్నాం మనం? చెప్పండి, ఎందుకు వాడుతున్నాం? ప్రభురాత్రి భోజనం చేయడం. కానీ ఈ పాత్రలోనే నీళ్లు పోసుకొని తాగొచ్చు మనం, అవకాశం. ఇదే పాత్రలో సాంబార్ ముంచుకొని వాడుకోవచ్చు, ఇదే పాత్రలో రసం పోసుకోవచ్చు. కానీ మనం పొయ్యం. ఎందుకని? ఇది సపరేట్గా ఒక పని కొరకు ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. ఏమవుతుంది దాన్ని సపరేట్ చేయకపోతే? అన్నిటికీ వాడినట్టు దాన్ని కూడా వాడేయచ్చు కదా అని అంటే ఒక సంఘటన చెప్తా, ఏం జరుగుతుందో మీకు అర్థమవుతుంది. కొంతమందికి చాలా లైట్గా తీసుకుంటారు కొన్ని విషయాలు, అందుకని చెప్తున్నా. నెబుకద్నెజరు అనే ఒక రాజు ఉండేవాడు, బబులోను దేశానికి చక్రవర్తి. నెబుకద్నెజరు ఆయన పేరు కాదు, అది బిరుదది. ఆ నెబుకద్నెజరు రాజు యెరూషలేం మీదకి 3 సార్లు యుద్ధానికి వచ్చాడు. 3వసారి దేవాలయాన్ని పడగొట్టేసి దేవాలయంలో ఉండేటువంటి బంగారు ఉపకరణములన్నిటినీ తీసుకొని తన దేశానికి ఎత్తుకెళ్ళిపోయాడు. ఏమేమి ఉపకరణాలు? దేవాలయానికి సంబంధించిన బంగారు ఉపకరణాలు. ఏమేమి ఉంటాయి దేవాలయంలో బంగారు ఉపకరణాలు అని అంటే, దేవుని సేవ చేయడానికి ప్రభురాత్రి భోజనం కొరకైతే ఏమిటి, లోపల ధూపం వేయడానికైతే ఏమిటి, అలాగే కొన్ని పాత్రలు, కొంతమందిని అభిషేకించడానికి అభిషేక తైలం దాచిపెట్టుకునేటువంటివి, ఇలా అనేకమైనటువంటి పాత్రలు. ఆ పాత్రలు ఎన్ని అంటే లెక్కించలేనన్ని గొప్ప పాత్రలు ఉండేవని ఎజ్రా గ్రంథంలో లెక్క చెప్తారు. ఎన్ని పాత్రలు ఉన్నాయనే విషయం ఎజ్రా గ్రంథంలో లెక్క చెప్తారు. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత తీరిక చూసుకొని చదవండి, ఎజ్రా గ్రంథంలో లెక్క ఉంటుంది. ఒకవేళ నేను ఇది చెప్పే లోపల ఎవరన్నా రెఫరెన్స్ తీసి చదవగలిగితే దాన్ని చదివితే సంతోషిస్తాను. ట్రై చేయండి, ఎవరన్నా ఎజ్రా గ్రంథంలో ఉంది ఆ లిస్టు, ఏమేమి పాత్రలు వచ్చాయి ఎజ్రా తోటే అనే విషయాలు అక్కడ ఉన్నాయి కాబట్టి ప్రయత్నం చేయండి మీరు. అయితే ప్రియులారా, ఇప్పుడు ఆ నెబుకద్నెజరు రాజు ఈ పాత్రలన్నీ ఎత్తుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ దేశంలో దేవాలయంలో వాటిని దాచిపెట్టేశాడు. నెబుకద్నెజరు రాజు చనిపోయాడు. ఆయన చచ్చిపోయిన తర్వాత ఆయన కొడుకు రాజు కావాలి, కానీ ఆయన దేశంలో ఉండి పరిపాలన చేయడం ఇష్టంలే. ఆయనకి ఎంతసేపటికి వేటకు పోవడం, యుద్ధాలకు పోవడం ఇదే ఇష్టం. అందుకని నెబుకద్నెజరు రాజు మనవణ్ణి రాజుగా చేశాడు. అతని పేరు బెల్తెషాజరు. ఏం పేరు? బెల్తెషాజరు. దానియేలు గ్రంథం చదివితే మీకు అర్థమవుతుంది. బెల్తెషాజరు. ఈ బెల్తెషాజరు ఏం చేశాడంటే, తన రాజ్యంలో ఉండేటువంటి గొప్ప గొప్ప అధికారులందరినీ పిలుచుకొని ఒక పెద్ద విందుని ఏర్పాటు చేసుకున్నాడు. పెద్ద విందుని. ఆ విందులో అందరూ ద్రాక్షారసం తాగుతున్నారు. ఆ టైంలో ఈ బెల్తెషాజర్ అనే రాజుకి ఒక కోరిక పుట్టింది. అదేంటంటే, మా తాతగారు అయినటువంటి నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయంలో నుంచి కొన్ని పాత్రలు తెచ్చాడు. వాటిలో బంగారుతో చేసినటువంటి గ్లాసులు ఉన్నాయి, చాలా విలువైనటువంటి గ్లాసులు. నా ఇంటికి వచ్చినటువంటి అతిథులకి ఆ దేవుని మందిరంలో ఒకానొకప్పుడు సేవకు ఉపయోగించిన ఆ బంగారు గ్లాసుల్లో నేను ద్రాక్షారసం పోసి వాళ్ళకందరికీ ఇస్తాను అనుకొని ఈ బంగారు గ్లాసుల్లో ద్రాక్షారసం, మన ఈ బంగారు కాదులేండి, బంగారు గ్లాసుల్లో ద్రాక్షారసం పోసి ఇచ్చాడంట. వాళ్ళందరూ ఈ బంగారు గ్లాసుల్లో ద్రాక్షారసం పోసుకొని తాగుతూ తూలుతూ
తమకిష్టం వచ్చినట్లుగా అసభ్యమైనటువంటి పదాలను వాడుతూ అదే సమయంలో అన్య దేవతలను స్తుతిస్తూ ఉన్నారంట. ఇది దేవుడు చూశారు. వెంటనే రాజుగారికి ఎదురుగా ఇక్కడ దాకా నరికేసిన ఒక చెయ్యి కనబడి గోడ మీద రాసుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ గోడ మీద రాత చూస్తూ ఉంటే ఒట్టి చెయ్యి గోడ మీద రాస్తా ఉంది, మనిషి కనబడ్డంలా. రాజుగారికి గుండెల్లో దడ, కాళ్ళు చేతులు కింద నుంచి వణుకుతూ ఉన్నాయి. గడగడ గడగడ వణికిపోతున్నాడు. అదేమో రాస్తా ఉంది, అక్కడ ఉండేది ఏమీ అర్థం కావట్లేదు, అక్కడ రాసినటువంటి విషయం ఏమీ తెలియట్లేదు. జ్వరం వచ్చేసి మనోడు గజగజ వణికిపోతూ చెమటలు పట్టేసి కూర్చుండిపోయినాడు. సొమసిలి పడిపోయే పరిస్థితి. అదేంటి రాజుగారు ఇట్లా అయిపోయాడు, రాజుగారు ఇట్లా అయిపోయాడు, రాజుగారు ఇట్లా అయిపోయాడు అని అనుకుంటూ ఉండగా ఈ సమాచారం కొంచెం కొంచెంగా వీళ్ళ నాయనమ్మకి తెలిసింది. ఎవరికి తెలిసింది? నెబుకద్నెజరు రాజు యొక్క భార్య, పెద్ద నెబుకద్నెజరు రాజు యొక్క భార్య, ఆమెకి తెలిసింది. ఇదిగో రాజుగారు ఏదో భయంలో ఉన్నారంట. ఏదో ఒక గోడ మీద ఒక చెయ్యి వచ్చి ఏదేదో రాసి వెళ్ళిందంట. దాని అర్థం తెలియక రాజుగారు ఆ దేశపు జ్ఞానులందరినీ పిలిపించి అర్థం అడిగితే ఎవడు చెప్పలేకపోతున్నాడంట. ఆయన చాలా భయంతో ఉన్నాడు, చెమటలు పట్టిపోయాయి, బీపీ డౌన్ అయిపోయి కింద పడిపోయేటట్టున్నాడు, సొమసిల్లిపోతున్నాడు అని అంటే ఆమె పరిగెత్తుకుంటూ వచ్చిందంట మనవడి దగ్గరికి. ఏంటి పరిస్థితి అంటే, అదిగో అక్కడ ఏదో రాసింది, అది చూస్తే నాకు భయం వేస్తుంది. నా కళ్ళెదురుగానే ఒక ఇరిగిపోయిన చెయ్యి వచ్చి రాసింది. ఆ చెయ్యి రాస్తూ ఉండగా నా మనసులో భయం, నా హృదయంలో భయం, ఏం అర్థం కాలేదు, చెమటలు పట్టిపోయాయి నాకు అని అంటే, అప్పుడు ఆయన అంటది, నీ తాతగారైనటువంటి బబులోను రాజైన నెబుకద్నెజరు యొక్క ఆస్థానంలో ఇశ్రాయేలు దేశానికి చెందినటువంటి జ్ఞాని అయినటువంటి దానియేలు అనేవాడు ఉండేవాడు. అతను దైవాత్మ కలిగినటువంటి వాడని నీ తాతగారు గుర్తెరిగి జ్ఞానులందరికీ అధిపతిగా అతన్ని పెట్టుకున్నాడు. అతన్ని పిలిస్తే ఈ విషయం చెప్తాడు అని చెప్పిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిలిపించుకొని వచ్చారు. దానియేలు రాగానే రాజుగారు అన్నాడంట, దానియేలు, ఇదిగో నీ గురించి నేను చాలా గొప్పగా విన్నాను, దాని అర్థం నువ్వు చెప్పేయగలవంట. నువ్వు గనక దాని అర్థం చెప్పి నన్ను సంతృప్తి పరచగలిగితే ఇదిగో నేను నిన్ను గౌరవిస్తాను, రాజ్యంలో సగం కావాలనే ఇస్తాను అని చెప్తే దానియేలు అన్నాడంట, నీ గౌరవాలు నీ దానాలు నీ కాడనే పెట్టుకో, దేవుడు చెప్పమనేది నేను చెప్తాను, నోరు మూసుకొని విను అన్నాడంట. అక్కడేం రాసిందో తెలుసా? మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అని రాసింది. ఏమని రాశారంట? మెనే మెనే టెకేల్ ఉఫార్సిన్ అని రాసింది. దాని అర్థం ఏమిటి అంటే, మెనే అంటే దేవుడు నిన్ను తక్కిట్లో వేసి చూశాడు. దేవుడు నిన్ను తక్కిట్లో వేసి చూశాడు. నువ్వు ఆయన తక్కిట్లో తేలిపోయావు. ఉండాల్సినంత బరువుగా కనబడల దేవుడి దృష్టికి నువ్వు తేలిపోయావు. ఉఫార్సిన్ అంటే తేలిపోయావు. కాబట్టి దేవుడు నిన్ను ఈ లోకంలో లేకుండా చేస్తున్నాడు అని చెప్పాడంట. హల్లెలూయా. ఎందుకు ఎందుకు దేవుని కొరకు ప్రతిష్ఠించబడినటువంటి దానిని తన యొక్క అవసరం కొరకు వాడుకుంటూ అన్య దేవతలను స్తుతిస్తూ అనవసరమైనటువంటి మాటలన్నీ లోకానుసారమైన విషయాలు మాట్లాడుకుంటూ దీనిలో పానం చేస్తున్నందుకు. అంటే అర్థమైందా? ప్రతిష్ఠించబడడం, వాటిని ఇంకొక పనికి వాడడం ఎంత ప్రమాదకరమో అది చెప్పడానికే నేను ఈ మాటలన్నీ చెప్పాను. నాన్న కనబడిందా లెక్క? ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తూచి ఎక్కడ బబులోను దేశంలో తూచి అప్పగించారంట. ఏమేమి ఉన్నాయో లిస్టు. 1300 మణుగుల వెండి, 200 మణుగుల వెండితో తయారు చేసినటువంటి వస్తువులు, 200 మణుగుల బంగారము, 7000 తులములు గల 20 బంగారు గిన్నెలు, బంగారం అంత వెలగల పరిశుద్ధమైన 2 రాగి పాత్రలు తూచి వారి చేతికి అప్పగించి, మీరు యెహోవాకు ప్రతిష్ఠించబడిన వారు, పాత్రలను ప్రతిష్ఠితమై ఉన్నాయి, ఈ వెండి బంగారములను మీ పితరుల దేవుడైన యెహోవాకు స్వేచ్ఛార్పణములై ఉన్నాయి. చాలు, ఇంకా ఉన్నాయి లిస్టులో. ప్రారంభం ఎజ్రా గ్రంథం మొదటి ప్రారంభంలో యెరుబ్బాబెలు తీసుకొస్తాడు కొన్నిటిని. ఇది ఎజ్రా తెచ్చిన లిస్టు. యెరుబ్బాబెలు తెచ్చిన లిస్టు ఇంకోటి ఉన్నాయి, కొన్ని వేల పాత్రలు. ఇన్ని పాత్రలు దేవుని యొక్క మందిరంలో ఉండేవంట. నేను మొన్న ఒక గోల్డ్ షాప్కి వెళ్ళాం, నేను పాస్టమ్ గారు. ఆడికి వెళ్ళినప్పుడు ఎంత చిన్న ఇట్లాంటి గ్లాసులు కనబడ్డాయి, చిన్న చిన్నవి. ఇది ఎంత అడుగుదాము ఒకటి అని అనుకున్నాను. ఎందుకంటే ప్రభురాత్రి భోజనానికి 5 తెచ్చి పెడదామని మనసులో ఒక ఆశ వచ్చింది. నిజంగా చాలా కాలం నుంచి అనుకుంటున్నాం మేము. పాస్టమ్ గారు అయితే పెద్ద గ్లాసు 2 ప్లేట్లు తీసుకుందాము, దాంట్లో రొట్టె ద్రాక్షారసం పోయడానికి ఉపయోగపడతాయి, చాలా కాలం క్రితం, అయిపోతుంది 10 సంవత్సరాలు అనింది. నేను మాత్రం ఈ చిన్న చిన్న గ్లాసులు తీసుకుందాం. అప్పుడు పాస్టమ్ అనింది, ఒక్క వారమే కనబడితే తర్వాత వారం నుంచి కనబడవయ్యి, జోబులోకి వెళ్ళిపోతాయి, ఎందుకంటే అది వెండిని తెలిస్తే ఎవరు అక్కడ, అది ఆ ప్రమాదం కూడా ఉంది, ఎందుకులే అని నేను వదిలేశాను. ఎందుకంటే ప్రతిష్ఠితమైనవి, విలువైనటువంటివి. ఇప్పుడు గ్లాసులు తీసుకొని పోయి దాంట్లో ఏం చేశాడంట? నేను అందుకే చెప్తున్నా, దేవుని మందిరానికి సంబంధించినవి ఏవి మనం వాడకూడదు, అవి దేవునివే. హల్లెలూయా. ఎస్, ఒకరోజు అవసరం, తీసుకెళ్తున్నారు, వాడుకొని మళ్ళీ వెంటనే ఎక్కడికి వచ్చేయాలి? వాడకుండా ఉంటే ఇంకా క్షేమం, వాడకుండా ఉంటే ఇంకా, ఎందుకంటే అవి ప్రత్యేకమైనటువంటివి. అవి మన దగ్గర ఈ యాంప్లిఫైర్, సౌండ్ సిస్టమ్ ఉన్నాయి. నేను ప్రారంభంలో ఇక్కడికి వచ్చినప్పుడు తిరునాళ్ళు వాళ్ళు నన్ను అడిగినారు, యాంప్లిఫైర్, సౌండ్ సిస్టమ్ ఉన్నాయి కదా, ఒక 2 రోజులు పెట్టుకొని ఇస్తాం, మీ ఆదివారానికి ఇచ్చేస్తాం, బాడుకి ఇస్తాం కావాలంటే. నేను చెప్పాను, అవి దేవునివి, ప్రత్యేకమైనవి, ఇంకొకరికి ఇవ్వకూడదు. హల్లెలూయా. అవి అందుకే ఎంత వెలగలిగినవైనా సరే అవి దేవునివే. దాన్ని ఇంకొక పనికి మనం వాడం, దేవుని పరిచర్య కొరకు మాత్రమే వాడతాం. అది అభిషేకించబడినటువంటి, ప్రతిష్ఠించబడినటువంటి వస్తువులకు ఉన్నటువంటి విలువ. ఇప్పుడు గ్లాసులు ప్రతిష్ఠితమైతేనే అంత సీరియస్గా దేవుడు రియాక్ట్ అయితే, వాటిని దుర్వినియోగపరిచినందుకే దేవుడు అంత సీరియస్గా రియాక్ట్ అయితే, ఏం జరిగిందో ఆ క్యాండిడేట్కి చెప్పలేదు కదా నేను మీకు, అది చెప్పడం ఇంపార్టెంట్. ఈ రోజుతో అయిపోయావు నువ్వు అని చెప్పి వెళ్ళిపోయాడు దానియేలు. రాత్రి పండుకున్నాడు, పొద్దున లేయిలా, అంతే. రాత్రి పండుకున్నాడు, పొద్దున అయిపోయింది. క్షమాపణే లేదు, సారీ అని చెప్పే అవకాశం దేవుడు ఇవ్వలా. అందుకనే దేవునికి సంబంధించినటువంటి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అది చాలా ముఖ్యమైనటువంటి. అందుకనే చాలామంది అనుకుంటూ ఉంటారు, ఈయనకి దేవుని మందిరం అంటే పిచ్చి, డబ్బులన్నీ దానికే ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు, అప్పులు చేసి మరీ ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. ప్రియమైన వారులారా, ఇది బాగుంటే మనం బాగుంటాం. హల్లెలూయా. ఇది బాగుంటే మనం బాగుంటాం. ఇక్కడ క్షేమం ఉంటే మనం క్షేమంగా ఉంటాం. వాక్యములు అంటాడు, ఇదిగో నీ దేవుని మందిరములో ఆహారం ఉండునట్లు నీ దశమ భాగములను దేవుని సన్నిధికి తీసుకెళ్ళు, దేవుని మందిర క్షేమము నీ క్షేమమునకు కారణమవుతుంది అంటాడు. మందిరం బాగుంటే నువ్వు బాగుంటావు, మందిరం క్లీన్గా ఉంటే నువ్వు క్లీన్గా ఉంటావు, మందిరము గొప్పగా ఉంటే నువ్వు గొప్పగా ఉంటావు. మందిరాన్ని బీడు పెడితే నువ్వు బీడు పడతావు. అది నేను నమ్ముతాను, నేను వాక్యంలో చదివి నేర్చుకున్నటువంటి పాఠం అది. దేవుని మందిరాన్ని మనం ఎంత రెస్పెక్ట్ ఇస్తామో దేవుడు మనకు అంత రెస్పెక్ట్ ఇస్తాడు.
దేవుని పరిచర్యకు మనం ఎంత వాల్యూ ఇస్తామో దేవుడు మనకెంత వాల్యూ ఇస్తాడు. దేవుని వాక్యానికి మనం ఎంత విలువ ఇస్తామో దేవుడు మన జీవితాలకు అంత విలువిస్తాడు. అందుకనే అవి ప్రతిష్ఠితములైనటువంటివి. వాటిని జాగ్రత్తగా దేవుని నామ ఘనత కొరకు ఉపయోగించు. మరి గ్లాసులే అంత ప్రతిష్ఠితమైనవి, వాటిని అనవసరంగా వాడిన రాజే చచ్చిపోయినాడంటే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. అందుకే దేవుని మందిర సంబంధమైనటువంటి దేనిని మనము అలక్ష్యము చేయకూడదు. దేవుని మందిరానికి సంబంధించిన ఏవి మనం అలక్ష్యమో చేయ. అందుకనే యెర్మీయా గ్రంథంలో అంటాడు, యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అని ఉంటుంది. చదవండమ్మా, ఎవరికైనా రెఫరెన్స్ తెలిస్తే టక్కన తీయండి. యెహోవా పనిని అశ్రద్ధగా చేయువాడు, యెర్మీయా గ్రంథంలో 29, 28 అనుకుంటాను. ఆ 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును గాక. ఎవరి పని అంట? దేవుని పనిని అశ్రద్ధగా చేయకూడదు, దేవుని మందిరాన్ని అశ్రద్ధగా చూడకూడదు, దేవునికి సంబంధించినటువంటి వస్తువుల్ని అశ్రద్ధగా చూడ. మరి అట్లాంటిది ఇవి ప్రతిష్ఠించబడినటువంటివి అని అంటాడు కదా. ఎలా ప్రతిష్ఠించబడ్డాయి ఇవి అంటే, దేవుడు మోషేతో చెప్పాడు. మందిరాన్ని మొట్టమొదట కట్టినవాడు మోషే కదా, ప్రత్యక్షపు గుడారాన్ని కట్టినవాడు మోషే కదా. మోషేతో దేవుడు చెప్తాడు, దేవుని మందిరానికి సంబంధించిన మనుషులని వస్తువులని ప్రతిష్ఠించడానికి నువ్వు ప్రతిష్టాభిషేక తైలం తయారు చేయి అని అన్నాడు. ఏం చేయాలంట? ప్రతిష్టాభిషేక తైలం. చదువుదామా? నిర్గమకాండము 30వ అధ్యాయం. నిర్గమకాండం 30వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంభారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన తులము చొప్పున అచ్చమైన గోపరసము 500 తులములు, సుగంధములు గల లవంగి పట్ట సగము అనగా 250 తులముల ఎత్తు, నిమ్మగడ్డి నూనె 250 తులముల ఎత్తు, లవంగ పట్ట 500 తులములను, ఒలీవ నూనె సంభారమును 3 పళ్ళను తీసుకొని వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యకుని మేలకుని పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. ఇది ప్రతిష్ట అభిషేక. దేవుడు తయారు చేయమన్నాడు. దీన్ని ఎలా తయారు చేయాలో చెప్పాడు. దీన్ని ఎందుకు వాడతారు చదువుదాం 26 నుంచి. ఆ తైలముతో నీవు సాక్ష్యపు గుడారమును, సాక్ష్యపు మందసమును, బల్లను, దాని ఉపకరణములన్నింటినీ, దీపవృక్షమును, దాని ఉపకరణములను, ధూపవేదికను, దహన బలి పీఠమును, దాని ఉపకరణములన్నింటినీ, గంగాణమును, దాని పీటను అభిషేకించి అవి అతి పరిశుద్ధమైనవిగా ఉండునట్లు వాటిని ప్రతిష్ఠించవలెను. వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును. హల్లెలూయా. చూసారా? వాటితో ఏం చేయాలంటే ఆ ప్రతిష్టాభిషేక తైలంతో దేవుని మందిరానికి సంబంధించిన వస్తువులన్నిటినీ, టేబుల్, పుల్పిట్, కుర్చీలు, యాంప్లిఫైరు, మందిరంలో దేవుని పని కొరకు ఏమేమి వాడుతూ ఉన్నాయో వాటన్నిటి మీద దాన్ని చల్లి దాన్ని అభిషేకించాలని దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. అలా అభిషేకించినప్పుడు అవి పరిశుద్ధం అవుతాయంట. అంతేకాదు వాటికి ఇంకేమి తగిలినా పరిశుద్ధం అయిపోతాయంట. వాటికి ఇంకేం తగిలినా కూడా పరిశుద్ధం అయిపోతాయంట. ఇదే డౌట్ని హగ్గయి గ్రంథంలో జకర్యా గ్రంథంలో ప్రజలు అడిగారు.
దేవుని మందిరానికి ప్రతిష్ఠితమైనటువంటి ఉన్నాయి కదా, హగ్గయిలో అనుకుంటాను, ప్రతిష్ఠితమైన ఉన్నాయి కదా, వాటికి ఏమైనా తగిలితే మిగిలినవి ప్రతిష్ఠితం అవుతాయా? తగిలినవి అంటే అవుతాయి అని వాక్యంలో మనము చదువుతా ఉన్నాం. హగ్గయి గ్రంథం మీరు 2 అధ్యాయాలు 3 అధ్యాయాలు, 2 అధ్యాయాలు మీరు ఇంటి దగ్గర చదవండి. లాస్ట్ అధ్యాయంలో 2వ అధ్యాయంలో లాస్ట్ పార్ట్లో ఉంటుంది అది. దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం, ఇప్పుడు సమయం లేదు కనుక మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఇప్పుడు వాటిని తగులు ప్రతి వస్తువు ప్రతిష్ఠితమగును, మరియు చదువుమా 30 అహరోనును అతని కుమారులను నాకు యాజకులయుండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠించవలను, మరియు నీవు ఇశ్రాయేలీయులతో, ఇది ఒకసారి కాదంట, మీ తరములకు నాకు ప్రతిష్టాభిషేక తైలమై ఉండవలను, దానిని నర శరీరం మీద పొయ్యకూడదు, దాని మేళనము చొప్పున దాని లాంటిది మరొకటి చేయకూడదు, అది ప్రతిష్ఠితమైనది, అది మీకు ప్రతిష్ఠితమైనదిగానే ఉండవలను, దాని వంటిది కలుపువాడును దేవుని ప్రజలు కాకుండా ఇంకొకరి మీద దాన్ని పోయివాడును తన ప్రజల్లో నుంచి కొట్టివేయబడును. చాలు. దీన్ని ఏమంటారు? ప్రతిష్ట అభిషేక. దేవుడు సపరేట్గా చేయించాడు, దాన్ని చేయించి దేవుని మందిరం మీద, అలాగే యాజకుల మీద, యాజకుల కుమారుల తరతరముల మీద అభిషేకించడానికి అభిషేక తైలము. ఇప్పుడు అర్థమవుతుందా? దేవుడు తన కొరకు అభిషేకించుకున్నటువంటి వారిని ఎలా ప్రత్యక్షపరుస్తున్నారు లేదా ప్రత్యేకపరుస్తున్నాడు చూస్తున్నాం. సపరేట్ అయి వాటిని ఇంక దేనికి వాడకూడదు, దేవుని పని కొరకే వాడ. హల్లెలూయా. అందుకనే యాజకులు దేవుని పని తప్ప ఇంకొక పనిని చేయకూడదు. దేవుడే వాళ్ళకి స్వాస్థ్యము. దేవుని సేవ చేసేటువంటి సేవకుడు మరి ఒక పనికి వెళ్ళకూడదని పాత నిబంధన గ్రంథంలో యాజకులతో దేవుడు చెప్పిన మాట, మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు చెప్పిన మాట, మీలో ప్రతి కుటుంబంలో నుంచి పెద్ద మగపిల్లాడు నా సేవకు రావాల్సింది రాలేదు, కాబట్టి నేను వేరే వాళ్ళని ఒక వంశాన్ని దానికోసం ఏర్పాటు చేసుకున్నాను. కాబట్టి మీరందరూ మీ పెద్ద కుమారుల స్థానంలో సేవ చేస్తున్నటువంటి సేవకులకి మీరు సంపాదనలో నుంచి దశమ భాగమును దేవుని మందిరానికి తీసుకుని వస్తే, మీరు దేవుని మందిరానికి తెచ్చేటువంటి ప్రతిదీ అది యాజకుల కొరకు సేవకుల కొరకు ప్రతిష్ఠించబడుతుంది. వారు దాన్ని కళ్ళపు వచ్చుబడి వలె వాడుకోవాలి అని అంటాడు. హల్లెలూయా. కావాలంటే మీరు సంఖ్యాకాండం 1, 2, 3, 4 అధ్యాయాలని ఇంటి దగ్గర చదవండి. 1, 2, 3, 4 అధ్యాయాలు. వీటిలో ఉంటుంది దానికి సంబంధించిన విషయాలని లెక్కలతో సహా మనిషికి పేరు పెట్టి మరీ చెప్పేశాడు దేవుడు. ఎందుకు చెయ్యాలి? అది నా స్వాస్థ్యం, నేను వారికి ఇస్తున్నటువంటి స్వాస్థ్యం. ఇప్పుడు వస్తువులు ప్రతిష్ఠించబడ్డాయి. ఈ 3 పరిచర్యలు చేసేటువంటి వాళ్ళు ప్రతిష్ఠించబడ్డారు. హల్లెలూయా. లేదా అభిషేకించబడ్డారు. యాజకులు అభిషేకించబడ్డారు, ప్రవక్తలు అభిషేకించబడ్డారు, నాయకులు రాజులు అభిషేకించబడ్డారు. ఈ 3 రకాలైన పరిచర్యలని దేవుడు ప్రత్యేకపరిచాడంట. వాళ్ళు ఆ పనే చెయ్యాలి, వేరే పని చేయకూడదు అని నిర్ణయించారు. వాళ్ళకి దేవుడు ఇచ్చినటువంటి బాధ్యత. వాళ్ళు దాన్ని అట్లాగే చేసేవాళ్ళు, అలా చేస్తూ వచ్చారు. కాబట్టి దేవుడు చెప్పాడు, వాళ్ళని మరి ఏ ఇతరమైనటువంటి పనుల్లోనూ ఇన్వాల్వ్ చేయబాకండి అని చెప్పాడు. వాళ్ళని గురించి ఈ అభిషేకం అనేది ఎలా చేస్తారు? అభిషేకం అంటే ఏంటో చూసాం మనం. దానికోసం ఒక ప్రత్యేకమైనటువంటి నూనె తయారు చేయమన్నాడు. వాటిని అభిషేకించమని చెప్పాడంటే అసలు ఏం చేస్తారు అభిషేకం చేసేటప్పుడు? దాన్ని మనం నేర్చుకుంటాం. అభిషేకం చేసేటప్పుడు ఏం చేస్తారంటే,
నా ఫ్రెండ్ నాకు బాగా హెల్ప్ చేస్తుంటుంది వాక్యం చెప్పేటప్పుడు. ఇప్పుడు విన్య మందిరంలో ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు మనం నియమించాం అని అనుకోండి. విన్యాకి ఆ పని అప్పగించేసిన తర్వాత అది విన్యానే చెయ్యాలి, వేరే వాళ్ళకి దానిలో అవకాశం ఉండదు. విన్యా చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు ఇంకొకరిని దేవుడు పిలుస్తాడు. ఎగ్జాంపుల్ చెప్తా, మన సంఘంలో జరిగిన ఎగ్జాంపుల్. మెర్సీ డ్రమ్ కొడుతుండింది మనకు 10 సంవత్సరాలు దగ్గర. ఆ బిడ్డ దేవుని సేవలో వాడబడింది. ఇప్పుడు మెర్సీ లేదు, ప్యాడ్ ఎత్తి ముడిచి పక్కన పెట్టేసాం. కానీ దేవుని సేవ కొనసాగాల. మీరు గమనించారో లేదో, ఆ అమ్మాయి వెళ్ళిపోయిన డ్రమ్ము కొట్టడం ఆగడంలో. హల్లెలూయా. దేవుడు ఇంకొకరిని ఆ పనిలో పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఆ పని కొనసాగుతుంది. ఇప్పుడు ఈ పని చేయడానికి దేవుడు మనోడికి అవకాశం ఇచ్చినప్పుడు, ఈరోజు ఆదివారం ఆరాధన జరుగుతుంది, నా పని డ్రమ్ము కొట్టడం, దేవుడు నాకు ఆ పని ఇచ్చాడు అని తెలుసుకొని కూడా ఇంట్లో ఇవాళ భలే సినిమా వస్తుందిరా టీవీలో అనుకొని పోయి టీవీ పెట్టుకొని చూసుకుంటూ ఉంటే ఎట్లా ఉంటుంది చెప్పండి? అభిషేకించడం అంటే అదే, ఇంకేం లేదు. కానీ దానికి సింబల్గా, గుర్తుగా ఇలా చేసేవాడు. బాటిల్ ఈ బాటిల్లో అభిషేక తైలం ఎలా తయారు చేసేవాళ్ళు? అభిషేక తైలం ఇందాక చదివాం మనం. దాన్ని ఒక బాటిల్ అంటే ఒక కుండలో పోసి పెట్టేవాళ్ళు. ఆ తర్వాత దాన్ని కొమ్ములో నింపుకునేవాళ్ళు. కొమ్ము అంటే ఎద్దులు చచ్చిపోయిన తర్వాత, పొట్టేళ్ళు చచ్చిపోయిన తర్వాత కొమ్ములు తీసేసిన తర్వాత కొమ్ములో పై తోలు వరకు విడిగా వచ్చేస్తుంది. లోపల కొమ్ము వేరుగా వెళ్తుంది, పైనుండే తోలు వరకు విడిగా వస్తుంది. ఆ కొమ్ము బాటిల్ లాగా ఉపయోగపడుతుంది. మీరు ఎప్పుడన్నా చూసినారో లేదో నాకు తెలియదు, నేను చూశాను చాలాసార్లు. నేను చిన్నప్పుడు మన ఊర్లో ఏదైనా పశువులు చచ్చిపోతే అక్కడ పడేసేవాళ్ళు. మనం వాటిని రాబందులు అని పిలుస్తాం. రాబందులు వచ్చి అవన్నీ తినేసి వెళ్ళిపోయిన తర్వాత ఎముకలు అక్కడ మిగిలిపోయాయి, కొమ్ములు మిగిలిపోయాయి. ఆ కొమ్ముల వరకు మేము సపరేట్గా తెచ్చుకునేవాళ్ళం. మీకు ఎందుకు అయ్యి ఏం చేసుకుంటారని అడుగుతారేమో. ఎందుకు తెచ్చుకునేవాళ్ళం? ఎందుకంటే ఆ కొమ్ముని బాగా ఇట్లా కొట్టేస్తే పైనుండే షీల్డ్, టెంకాయలో కొబ్బరి తీసేస్తే చెప్పు ఎలా రౌండ్గా వచ్చేస్తుందో అట్లాగే కొమ్ము సపరేట్గా వచ్చేస్తుంది. పైన షీల్డ్ సపరేట్, పైన షీల్డ్ని పారేసి లోపలుండే కొమ్ముని నరుక్కొని బెళ్ళాట ఆడుకునేవాళ్ళం. అందుకని నాకు గుర్తుంది, కొమ్ము బిళ్ళ అని చెప్పుకునేవాళ్ళం. దాన్ని అలాగ వాడుకునేవాళ్ళం. ఇప్పుడు ఈ పై కొమ్ముని నేను కొమ్ము బిళ్ళకి దాన్ని వాడుకుంటే, దేవుడు ఆ పడేసాం కదా మేము పై కొమ్ముని, దానిలో అభిషేక తైలాన్ని పోసి నింపుకొని దాన్ని ఎవడైతే అభిషేకిస్తాడో అతను దేవుని మందిరంలో నుంచి తనతో పాటు అభిషేక తైలాన్ని దాంతో ముంచుకొని తీసుకెళ్ళేవాడు. దావీదు ఇంటికి సమూయేలు అభిషేక తైలాన్ని దాంట్లో తీసుకెళ్ళాడు. కొమ్ములో అభిషేక తైలాన్ని తీసుకెళ్ళి ఏం చేశాడంట? దావీదు తల మీద పోసి, ఇశ్రాయేలు దేశమునకు రాజుగా నేను నిన్ను నేను నిన్ను అభిషేకిస్తున్నాను అని చెప్పి తల మీద పోసి ఆ నూనెని తల మీద నుంచి ఇలా రుద్దు. ఇప్పుడు ప్రత్యేకమైన అభిషేకం. అందుకే దావీదు ఏమంటున్నాడంటే, చదువుదామా? 23వ కీర్తన 5వ వచనం. 23వ కీర్తన 5వ వచనం. ఏ నూనెతో? కొబ్బరి నూనెతోనా? ప్రతిష్టాభిషేక తైలముతో. దేవుడు ఏం చేశాడంట?
తల మీద పోసాడంట. నేను చెప్పాను కదా, తల మీద ఒక గిన్నె ఉంటుంది, ఆ గిన్నెలో పోయాలని. ఆ గిన్నెలో పోసినటువంటి నూనె అలాగే పొర్లి అతని తల మీద నుంచి క్రింద దాకా కారాలి. అది అభిషేకించడం అంటే. వాక్యంలో చెప్తున్నాడు, నూనెతో నీవు నా తలను అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది, నేను ఇక మీదట బ్రతుకు దినములన్నీ, ఒకసారి నేను అభిషేకించబడిన తర్వాత నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెనకాల వస్తాయి. హల్లెలూయా. నేను ఇంక బ్రతికిన దినములన్నీ చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము. అభిషేకించడం అంటే ఇది. అభిషేకించిన తర్వాత వాళ్ళ తల మీద ఉన్నటువంటి ఆ నూనె, ప్రతిష్టాభిషేక తైలం ఉంది కదా, ఇదిగో నా గిన్నె నిండి పొర్లుచూ ఉన్నది, నేను బ్రతికిన దినములన్నీ కృపాక్షేమాలు నా వెనకాల వస్తాయి. నా వెనకాల ఇంకా క్షేమమే, కృపే, ఆశీర్వాదమే. అంతేకాదు, బ్రతికినన్ని రోజులు ఎక్కడ బ్రతుకుతాను నేను? యెహోవా మందిరములో నివాసము చేసేదను. హల్లెలూయా. ఇది అభిషేకించడం. సపరేట్ చేస్తారు. ఎవరిని సపరేట్ చేస్తారు? రాజులను అభిషేకిస్తారు, ప్రవక్తలను అభిషేకిస్తారు, యాజకుల్ని అభిషేకిస్తారు. ఇలా అభిషేకించబడినటువంటి వాళ్ళు ఆ పని తప్ప ఇంకొక పనిని చేయకూడదు. అందుకనే తిమోతి పత్రికలో పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ తిమోతితో అంటాడు, బాగా అనుకూలంగా ఉన్నారు కదా అని చెప్పి ఎవడి మీద పడితే వాడి మీద చేయబెట్టి హస్త నిక్షేపణం చేసి అభిషేకం చేయబాకు అంటాడు. కనబడిందమ్మా వచనం తిమోతి పత్రికలో? ఎవడి మీద పడితే వాళ్ళ మీద చేయబెట్టి అభిషేకం, అభిషేకం అనే పదం ఉండదు, హస్త నిక్షేపణము అనే పదం కనబడుతుంది. చూడండి, తిమోతి పత్రిక. అంటే ఎవరిని పడితే వాళ్ళని అభిషేకించకూడదు. దేవుడు ఎవరిని చెప్తే వాళ్ళని అభిషేకించాలి. సమూయేలు ఇంటికి వెళ్ళినప్పుడు అదే కదా జరిగింది. యేషయికి 8 మంది పిల్లలు మొత్తం. పెద్దోడు మొదలుకొని 7గురిని పిలిచాడంట. ఒక్కొక్కడిని సమూయేలు ఎదుటికి పిలిపిస్తా ఉన్నాడు. అశోక్ రా అంటే అశోక్ లేసి వస్తా ఉన్నాడు. అశోకుని చూడంగానే సమూయేలు బెత్తరపోయాడు, ఎంత పొడుగున్నాడు, నిజంగానే దేవుడు ఏర్పరచుకున్నాడు, ఎట్లాంటి వాడు అయి ఉంటాడు అనుకొని నూనె తీసి తల మీద పోస్తా ఉంటే, ఆగు ఆగు ఆగు, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను మనసుని చూస్తా ఉన్నాను, పై రూపాన్ని లక్ష్య పెట్టబాకు, అతను కాదు అని పక్కన. తర్వాత ఎలియాబుని పిలిచాడు, ఎలియాబు తర్వాత ఇంకొకరిని పిలిచాడు. ఇలా వరుసగా 7 మందిని పిలిచేసి అందరు అయిపోయిన తర్వాత ఎవడి మీద నూనె పోయినీ లేదంట. అప్పుడు సమూయేలు అడుగుతాడు, వీళ్ళు 7గురు కాకుండా ఇంకెవరన్నా ఉన్నాడా నీ కొడుకులు అంటే, ఒకడు ఉన్నాడు, గొర్రెలు కాసుకునేవాడు ఉన్నాడు, వాడిని పిలిపించన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, ఒక మాట చెప్తున్నా, ఒక ఆత్మీయమైనటువంటి సత్యం చెప్తున్నా. దేవుడు నిన్ను అభిషేకించాలనుకున్నప్పుడు నీ ముందు 100 మంది నిలబడ్డా సరే వాళ్ళని పక్కన పెట్టి 101వ నిన్నే అభిషేకిస్తాడు. హల్లెలూయా. అది చాలా బలమైనటువంటి నమ్మకం. ఎందుకంటే దేవుడు ఎవరి మీద పడితే వాళ్ళ మీద హస్త నిక్షేపణం చేయడు. ఎవరిని పడితే వాడిని దేవుడు ఏర్పాటు చేసుకోడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు యథార్థవంతుడు, నమ్మకస్తుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు అయి ఉంటేనే దేవుని అభిషేకం వాడి మీద నిలబడుతుంది. అందుకనే 7 మంది కొడుకులు యేషయికున్నారు, కానీ 7గురిలో ఎవరిని అభిషేకించనివ్వలా దేవుడు. లాస్టోడు గొర్రెలు కాసుకునేవాడు పిలిపించేవాడు, వచ్చిందా కూర్చుందాం మనం అన్నాడు. దావీదు వచ్చిందా కూర్చో ఉన్నాడు. దావీదు వచ్చిన తర్వాత, ఇదిగో నేను కోరుకున్నటువంటి నా సేవకుడు ఇతన్ని అభిషేకించన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియులారా, ఈ పని మనం చేయడానికి దేవుడు మనల్ని అభిషేకిస్తే, నీ ముందు 100 మంది ఉన్నా కూడా లిస్టులో నిన్ను దేవుడు అభిషేకించాలనుకున్నప్పుడు 100 మందిని పక్కన పెట్టి 101వ నిన్నే పిలుస్తాడు దేవుడు. హల్లెలూయా. అందుకని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నప్పుడు అంతమందిలో మనం ఏడ లెక్క వస్తాంలే అనుకోబాకండి. ఆయన పేరు పెట్టి పిలిచి అభిషేకిస్తాడు. హల్లెలూయా. ఎస్తేరు ఎంతండి? షూషను కోటలో ఎస్తేరు ఎంతది? ఎక్కడో ఒక అనాథ బిడ్డ, తల్లి తండ్రి ఇద్దరు లేడు, చిన్నాయన పెంచుకుంటూ ఉన్నాడు, ఎట్లాంటి జీవితం గడిపిందో తెలీదు, బానిస బిడ్డ.
చాలామంది అందగత్తెలు వెళ్ళారంట రాజుగారి దగ్గరికి, ఎవరు నచ్చలా. ఎస్తేర్ ఒక్కటి నచ్చింది. హల్లెలూయా. వెళ్ళినోళ్ళందరూ ఎంత అందగత్తెలే ఉంటారు. దేవుడికి ఎస్తేరుని అభిషేకించడం ఇష్టమైంది. ఎస్తేరు ముందు ఎన్ని వందల మంది పోయినా పక్కన పడేశాడు, ఎస్తేరుని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు మన దాకా ఒక ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే దానికోసం నువ్వు ఆరాటపడిపోయి పరిగెత్తబడలే, నీ దగ్గరికి దేవుడు తీసుకొస్తాడు. హల్లెలూయా. అది అభిషేకానికి ఉన్నటువంటి పవర్, అభిషేకానికి ఉన్నటువంటి శక్తి. అది దేనికోసం ఆరాటపడబాకు, డబ్బు కోసం ఆరాటపడబాకు, ఉద్యోగం కోసం ఆరాటపడబాకు, ఐశ్వర్యం కోసం, ఆస్తి కోసం, అంతస్తు కోసం ఆరాటపడబాకు. నీ దగ్గరికి రావడానికి దేవుడు అవకాశం దానికి ఇస్తాడు, అంతే. నువ్వు ఆరాటపడకూడదు. వాక్యం అంటాడు కదా, ధనం మీద మనసు నిలపకము, నిలిపిన తోడనే అది నీ ఎదుట కనబడకుండా ఎగిరిపోతుందంట. దేవుడు నీ దగ్గర తీసుకొచ్చేదాకా వెయిట్ చేయి. ఈ లోపల కష్టమే ఉంటుంది, ఇబ్బందే ఉంటుంది, అసమాధాన పరిస్థితులు ఉంటాయి. ఈరోజు లోటే, రేపు సమృద్ధి కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సారెపాతు విధవరాల ఇంట్లో ఈరోజు ఈ పూటకే పిండి, ఈ పూటకే నూనె, రేపటికి లేవు, చచ్చిపోదాం అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఇదిగో ఈ లోటును సమృద్ధిగా మార్చలేదా? ఈ రోజుకే నీ దగ్గర ఉన్నాయి అనుకుంటున్నావు, కానీ రేపటి కొరకు సిద్ధపరిచే దేవుడు మన పక్షంగా ఉన్నాడు. హల్లెలూయా. అది అభిషేకంలో ఉండబడినటువంటి శక్తి. ప్రియమైనటువంటి వారులారా, దేని కొరకు నువ్వు ఆరాటపడొద్దు, దేవుడు నీ దగ్గరికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. ఆరాటపడబాక, ఆరాటపడిపోయి అనవసరమైన పనులన్నీ చేసేయబాక. 24 గంటలు మీరు దేని గురించి ఆరాటపడుతున్నారు దాని గురించే మాటలు వల్లిస్తూ ఉండబాకండి. దేవునికి అసహ్యంగా కనబడుతుంది. దేవుని ఎదుట కన్నీళ్లు విడవండి. ప్రభువా, ఈ స్థితిలో నుంచి నన్ను బయటికి తీసుకురా, ఇదిగో ఇది నాకు అవసరం. లాస్ట్ రోజు దాకా ఆవిడ దగ్గర పిండి లేదు. ఆ లాస్ట్ పిండి కూడా ఆ పాస్టర్ అడుగుతున్నాడంట, నాకు పెట్టి అది కూడా అంటున్నాడంట. ఆమె విశ్వాసం ఎంత గొప్పదో, తీసుకొచ్చి పెట్టింది కదా. హల్లెలూయా. ఆలోచించండి. మీరైతే ఒక ముద్దే ఉందయ్యా, నేను నా కొడుకు చిన్న బిడ్డ ఉన్నాడు, వాడు నేను తిని చచ్చిపోదాం అనుకుంటున్నాం అంటే పాస్టర్ వచ్చి ఆ ముద్దేదో నాకు పెట్టి, ముందు నాకు ఆకలిగా ఉందంటే ఏమనుకుంటారు మీరు? ఆలోచించండి. పెట్టింది ఆ రోజు మొదలుకొని ఆ తొట్టిలో పిండి అయిపోలా, బుడ్లో నూనె వస్తానే ఉన్నాయి. లోటుని సమృద్ధిగా మార్చేటువంటి అభిషేకం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అభిషేకించడం అంటే ఇది. ఇప్పుడు రాజులను అభిషేకిస్తున్నారు, ప్రవక్తలను అభిషేకిస్తున్నారు, దైవజనులను అభిషేకిస్తూ ఉన్నారు. ఈ అభిషేకం వాళ్ళని ప్రత్యేకపరుస్తుంది. ఇంక వేరే పనికి వాడకూడదు. వేరే ఎన్నున్నా సరే ఇంపార్టెంట్ ఇదే, ఇంపార్టెంట్ ఇది. దీన్ని వదిలేసి మిగతా దానికి ఇంపార్టెన్స్ ఇస్తే వాడి మీద ఉండేటువంటి అభిషేకం వాడిని వర్ధిల్లనివ్వదు, వాడిని వర్ధిల్లనివ్వదు. ఈ విషయాన్ని నేను చాలా బలంగా నమ్ముతాను. అందుకని దీనికే నా జీవితంలో మొదటి స్థానం. మిగతా అన్నీ తర్వాత. అది నా భార్య కావచ్చు, నా ఇల్లు కావచ్చు, నా బిడ్డలు కావచ్చు, మిగతా అన్నీ తర్వాత. ఫస్ట్ ఇది ఉండాలి. హల్లెలూయా. ఇలా అభిషేకించబడినటువంటి వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో వాళ్ళ స్థాయిల్లో దేవుడు వాళ్ళని వాడుకుంటూ ఉంటాడు. ఎవరు వాడుకుంటుంటారంట? దేవుడు వాడుకుంటుంటాడు. ఈరోజు నిజంగానే చాలా బాగా కొట్టాడు డ్రమ్. ఒకసారి చప్పట్లు కొట్టి బిడ్డను ఆశీర్వదించండి. హల్లెలూయా. చాలా చాలా బాగా కొట్టాడు. అభిషేకం ఒకరి నుంచి ఇంకొకరికి ఫ్లో అవడం అంటే ఇదే. దేవుడు నేర్పిస్తాడు. మెర్సీకి అప్పుడేం రాదు, దేవుడే నేర్పించాడు. వీడికి కూడా ఎవరు నేర్పిస్తారు? దేవుడే నేర్పిస్తాడు. హల్లెలూయా. కూర్చో. ఇప్పుడు నన్ను వదలలేదు ఇంకా అనుకుంటున్నావా? ఈ అభిషేకం మనం పొందుతున్నామే, ఈ అభిషేకించబడేటప్పుడు ఈ నూనెని
అలా వాళ్ళ మీద పోసి రుద్దుతూ ఉండగా ఆ రుద్దుతున్నటువంటి నూనె వాళ్ళని పరిశుద్ధపరుస్తుంది. వాళ్ళని ఏం చేస్తుందంట? పరిశుద్ధపరుస్తుంది. ఇది వాళ్ళ మీద 24 గంటలు వాళ్ళ మీద అభిషేకం ఉంటుంది. అందుకని 24 గంటలు వాళ్ళ మీద దేవుని యొక్క అభిషేకం నిలబడి ఉంటుంది కనుక వాళ్ళు మాట్లాడే ప్రతి మాట ఆశీర్వాదంగానే నిలబడుతుంది. ఒకవేళ వాళ్ళు దేవుని చేత ఎన్నుకొనబడిన తర్వాత దుష్టులుగా మారిపోయినప్పటికీ కూడా దేవుడు వాళ్ళ చేత పలికిస్తాడు. కూడా చేస్తాడా దేవుడు అనుకుంటున్నారా? నేను చెప్పండి, వాక్యంలో తీసి చదువుదాం. చదవండి. మత్తయి సువార్త అనుకుంటాను, మత్తయి సువార్త, లూకా సువార్త, ఈ రెండిట్లో ఎక్కడో లాస్ట్ అధ్యాయంలో ప్రధాన యాజకుడు యేసుక్రీస్తుని పట్టుకోవడానికి ముందు మాట్లాడతాడు. లూకా సువార్త 22వ అధ్యాయం. ఒక్క నిమిషం. ప్రధాన యాజకుడు మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ ప్రధాన యాజకుడు చెప్తాడు, ప్రధాన యాజకుడైనటువంటి హన్న ఆ సంవత్సరమున అతను ప్రధాన యాజకుడై ఉండెను కనుక దేవుడు అతని ద్వారా ఈ మాట పలికించును అనేటువంటి పదం దేవుని వాక్యంలో మనకు చెప్పబడుతుంది. హన్న, కైప అనబడినటువంటి వారు దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు అతన్ని ఎలా పట్టుకోవాలా అని వాళ్ళు ఆలోచిస్తూ ఉండేటప్పుడు వాళ్ళు చూశారంట. ఆలోచిస్తూ ఉండగా ఆయన్ని ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉండేటప్పుడు మనం ఈ పండుగలో వాడిని చంపేస్తే ఇదిగో మన మీదకి ఆ గొప్ప నింద వస్తుందేమో, జనాలు తిరగబడతారేమో అని అంటే, ఇదిగో మనమందరము చనిపోకుండా ఉండడం కంటే మనందరి కొరకు ఒక్కడు చనిపోవుట యుక్తమని మీరు ఎరుగరా అని అతను మాట్లాడతాడు. ఒకవేళ రెఫరెన్స్ ఉంటే నేను మరలా చూసి చెప్తాను ప్రియులరా. అంటే అతను మంచివాడు కాకపోయినప్పటికీ దేవుని అభిషేకం ప్రధాన యాజకుడిగా అతని మీద ఉంది కాబట్టి అతని ద్వారా దేవుడు మాట్లాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దేవుడి మాట కరెక్ట్గా ఉంటుందా, కరెక్ట్గా ఉండదా? చెప్పండి. నా వైపు చూడండి, మళ్ళీ ఎత్తుకుందరు రెఫరెన్స్. కరెక్ట్గా ఉంటుందా, కరెక్ట్గా ఉండదా? కరెక్ట్గా ఉంటుంది. అభిషేకించబడినటువంటి వారంటే ఇలాగే ఉంటారు. నాయకులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, యాజకులు కానివ్వండి, వీళ్ళు దేవుని చేత ఈ పని చేయడానికి ప్రత్యేకపరచబడిన వాళ్ళు ఆ పనిని చేస్తూ ఉండాలి. ఆ పనిని చేసేటప్పుడంట వాళ్ళు సంతోషంగా పనిచేసేటట్లు మనము వ్యవహరించాలా. అలా చేయకపోతే వాళ్ళు దుఃఖంతో ఆ పని చేస్తే మీకు నిష్ప్రయోజనము. కాబట్టి వాళ్ళు సంతోషంతో ఆ పని చేసేటట్లు మీరు వాళ్ళకి లోబడి ఉండండి అని అన్నారు. హల్లెలూయా. మీరు వాళ్ళకి లోబడి ఉండండి. ఇది విధేయతలో మొదటి భాగం. మనం ఇంకా మెసేజ్లోకి వెళ్ళలేదు, కేవలం ఉపోద్ఘాతం ఒక మెసేజ్గా విన్నాం. అభిషేకం అంటే ఏంటి, దైవజనులు ఎవరు, ఈ 3 పరిచర్యలు ఎందుకు చేస్తారు, దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు వాళ్ళని, ఏర్పరచుకునేటప్పుడు ప్రత్యేకత ఏంటి, ఈ విషయాలు మనం చూసాం.
రేపు వారం దేవుని చిత్తం అయితే, అప్పటి వరకు మనమందరం సజీవులంగా ఉంటే, దేవుని సేవ చేస్తున్నటువంటి యాజకులు ఇలా ఏర్పరచబడ్డారు కదా, వాళ్ళు సేవకులుగా ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట వినకపోతే ఏం జరుగుతుంది? అది చాలా ముఖ్యమైన విషయం. ఏం జరుగుతుంది? మాట వినకపోతే ఏం జరుగుతుంది? కొన్ని ఉదాహరణలతో మనం నేర్చుకుంటాం. అభిషక్తుల సహవాసంలో ఉండడం ఆశీర్వాదం. వాళ్ళ అభిషేకంలో ఉండే ఆశీర్వాదం మన మీదకి కూడా వస్తుంది. అందుకనే అభిషేకించబడినటువంటి దైవజనుల సహవాసంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆశీర్వదించబడ్డాన్ని చూస్తాం. గిన్నెడు చన్నీళ్ళు వాళ్ళకి ఇస్తే కూడా ఆశీర్వాదమేనంట. హల్లెలూయా. ఒక గ్లాసులో నీళ్ళు ఇస్తే కూడా ఆశీర్వాదం. లెక్క పెట్టుకుంటాడంట దేవుడు దాన్ని. మరి అలాంటి అభిషక్తులైనటువంటి దైవజనులు మనకి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ మాటని మనం ఎందుకంటే వాళ్ళు దుఃఖంతో ఆ పని చేయకుండానట్లు మీరు లోబడి ఉండండి అన్నాడు కదా. దైవజనులను దుఃఖపరిస్తే ఏం జరుగుతుంది? రేపు వారం చూద్దాం. సమయం ఉంటే పూర్తి చేయడానికి ప్రయత్నిస్తా, లేకపోతే ఇంకోటి 2 వారాలు ఈ వర్తమానాన్ని కొనసాగించుకుంటాం. ఇక్కడికి రాలేని వాళ్ళు మిస్ అయిపోయినామని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. యూట్యూబ్లో దొరుకుతుంది మీకు. ప్రతి ఆదివారం అయిపోయిన తర్వాత వాక్యాన్ని వీక్షించండి. దేవుడి మాటలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం.